హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు Andhraprabha. నేను మీ ఉమ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో మేము అనుకుంటూ ఉన్నాము, బట్ ఫైనల్ గా మాకు ఈ రోజు దొరికారు. ఎవరో కాదు, యాక్చువల్ గా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా క్యారెక్టర్స్ ని చాలా మంది రీప్లేస్ చేయొచ్చు. ఈ క్యారెక్టర్ కాకపోతే ఈ క్యారెక్టర్ ఇంకొకరు చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. బట్ నాకు తెలిసి ఈయన ఇప్పటి వరకు రీప్లేస్ చేసే పర్సన్ అయితే రాలేదని అనుకుంటున్నాను. మీరు చెప్తే కనుక నిజంగా సీరియస్లీ మీరు కూడా కరెక్ట్ అని అనుకుంటారు. ఎవరో కాదు, అనీష్ కురువిల్లా గారు. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి, రియల్లీ గుడ్. మీరు ఏదో ఫుల్ బిజీ ఉన్నారని మాత్రం తెలుసు. అలా ఏం లేదు. ఐ జస్ట్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్ యూ వాంట్ బి ఇన్వాల్వ్ కదండి. సో ఐ ఫిల్ మై లైఫ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. దాంతో ఏంటంటే లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. సో ఒక పక్క ఏమో యాక్టర్గా ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ న్యూ వెరైటీ ఆఫ్ రోల్స్, కొత్త 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 అవకాశాలు, న్యూ ఆపర్చునిటీస్. అండ్ దెన్ యాజ్ అ డైరెక్టర్ కూడా నేను కొంత స్టోరీస్ మీద లేకపోతే నా ఓన్ సినిమా మీద పనిచేస్తూ ఉంటాను. సో ఐ లైక్ కీపింగ్ మై సెల్ఫ్ బిజీ. ఎస్, యాక్చువల్గా అనీష్ గారికి డైరెక్టర్గా అంటే ఇష్టమా, రైటర్గా అంటే ఇష్టమా, ఆర్టిస్ట్గా అంటే ఇష్టమా అంటే ట్యాగ్లైన్ అనీష్ డైరెక్టర్ అంటే ఇష్టమా, అనీష్ రైటర్ అంటే ఇష్టమా, అనీష్ ఆర్టిస్ట్ అంటే ఇష్టం. నేను అట్లా సెగ్రిగేట్ చేయనండి, నాకు అన్ని ఈక్వల్ సమానమే. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో పనిచేయడమే ఒక గొప్ప ఆపర్చునిటీ, ఒక గొప్ప అవకాశం. సో నేను దాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఎప్పుడూ ఫీల్ అవ్వను నేను. సో ఒక యాక్టర్గా ఒక సంతృప్తి ఉంటుంది, ఒక రైటర్ అండ్ డైరెక్టర్గా అది వేరే కైండ్ ఆఫ్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక డైరెక్టర్గా ఏంటంటే ఆబ్వియస్లీ మీకు క్రియేటివ్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రోడక్ట్ మీద. సో అక్కడ ఎక్కువ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఒక యాక్టర్గా ఏంటంటే మనం ఒకే జీవితంలో మల్టిపుల్ లైవ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, క్యారెక్టర్స్ ద్వారా, వేరే ప్రాజెక్ట్స్ ద్వారా. అండ్ అట్ ద సేమ్ టైం వేరే ఫిల్మ్ మేకర్స్ అసలు వాళ్ళు సినిమాలు ఎలా తీస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఎలా ఆలోచిస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో రెండిట్టు నాకు ఒకటే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, అక్కడ ఆల్మోస్ట్ 97లో స్టార్ట్ అయింది నా ప్రయాణం. సో దిస్ ఇస్ 2026. సో ఇంతకాలం అసలు ఇండస్ట్రీలో ఉండి పనిచేయడం అనేది నాకు ఒక I feel like it's a privilege. That's how I feel అనమాట. బీయింగ్ అ ఫిల్మ్ మేకర్ అంటే ఫిల్మ్ మేకింగ్ ఒక కెరియర్గా అవ్వడం అనేది, I tell everybody, ఫిల్మ్ మేకింగ్ is not just a profession. It's a way of life. It's a way of being a certain way. అట్లీస్ట్ నా పర్సనల్ ఒపీనియన్లో అట్లీస్ట్ నాకైతే అలాగే కనెక్ట్ అవుతుంది. సో యా, యాక్టింగ్ కానీ, రైటింగ్ కానీ, డైరెక్టింగ్ కానీ అన్నీ నాకు సమానమే, అన్నీ నాకు ఇంపార్టెంటే. అండ్ బట్ దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విత్ ఈచ్. సో నాకు ఎప్పటి నుంచి క్వశ్చన్ అడగాలని ఉంది, బట్ ఈరోజు డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి అడుగుతాను. సో ఎందుకు మీరు హెయిర్ కి డై చేయరు? దిస్ ఇస్ మోస్ట్లీ జెనెటిక్ అండి. అంటే నాకు గుర్తుంది, ఆనంద్ అప్పుడు కూడా, అంతకుముందు డాలర్ డ్రీమ్స్ చేశాను, ఆనంద్ అప్పుడు కూడా క్యారెక్టర్ చేసే ముందు నేను హెయిర్ కలర్ చేయడానికి పార్లర్కి వెళ్ళి కలర్ చేశాను. అప్పటికే సగం జుట్టు వైట్ అయిపోయింది అనమాట. సో ఇట్స్ జెనెటిక్, ఇట్స్ ప్యూర్లీ జెనెటిక్. 20 years ఏజ్కే నాకు సగం వైట్ హెయిర్ ఉండే. అదేంటంటే ఆనంద్ సినిమాలో ఒకేసారి నన్ను బ్లాక్ హెయిర్తో చూసి, అండ్ దెన్ సెవెరల్ ఇయర్స్ లేటర్ పెళ్లి చూపులు చూసిన తర్వాత జనాలకి ఆ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. కానీ నాకు 19-20 ఏజ్కే నాకు సగం వైట్ హెయిర్ వచ్చింది అనమాట. ఇట్స్ జెనెటిక్ అంతే. సో ఇంకా వదిలేసాను, అంటే హెయిర్ కలర్ చేయడం నేను కొంచెం లేజీ అండి. ఇప్పుడు హెయిర్ కలర్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం, మంత్లీ అదంతా టచ్అప్ గిచప్ అవన్నీ నా వల్ల కాదు. సో పెళ్లి చూపుల తర్వాత వదిలేసాను. యాక్చువల్లీ ఐ థాట్ లెట్ మీ బీ ద వే ఐ యామ్, హూ యు ఆర్. ఐ మీన్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నేను జుట్టు డెఫినెట్ గా కలర్ చేస్తాను. అది చేశాను కూడా, హలో సినిమాలో చేశాను, గుడాచార్యలో చేశాను. ఈ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా, సో అప్పుడు చేయాల్సింది తప్పదు. కానీ మనం ఎలా ఉంటే, ఒరిజినల్ గా ఎలా ఉన్నామో అలా వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది. నో ప్రిటెన్షన్స్, నేను ఎలా ఉన్నానో, నేనేంటో అందరికి తెలియాలి. అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ మై ఓన్ స్కిన్. సో అంతే. సో నేను విన్నాను పేరెంట్స్ ఫ్రమ్ కేరళ. సో అక్కడి నుంచే
మీ ఫాదర్స్ టైంలో సంథింగ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు అని విన్నాను. అసలు ఏంటి సార్ బ్యాక్ స్టోరీ పెద్ద బ్యాక్ స్టోరీయే. మా తాతగారు, మై మామ్స్ ఫాదర్, ఆయన కేరళ నుంచి హైదరాబాద్ ఎప్పుడో 1950s లో వచ్చారు. ఓకే. సో అమ్మ ఇక్కడే పుట్టి పెరిగింది, నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను. మా ఫాదరు 70s లో కేరళ నుంచి వచ్చారనమాట. సో యా, నా రూట్స్ ఆర్ ఇన్ కేరళ, కానీ పుట్టి పెరిగింది ఇక్కడ హైదరాబాద్ లోనే. సో హైదరాబాదీ మల్లు అనుకోవచ్చు. అలా అనుకోవచ్చు అంటారు. సో ఫస్ట్ అసలుకి శేఖర్ కమల గారి దానిలో మీకు ఆఫర్, ఆనంద్ మంచి కాఫీ లాంటి మూవీ దానిలో అసలు మీకు ఆఫర్ ఎలా వచ్చింది? ఆనంద్ కన్నా ముందు నేను శేఖర్ తో డాలర్ డ్రీమ్స్ చేశాను. ఓకే. సో అప్పటికి దట్ వాజ్ 98. సో ఆనంద్ అండ్ డాలర్ డ్రీమ్స్ కి కొంచెం గ్యాప్ ఉండే. అప్పటికి నేను ఆల్రెడీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నాను. అండ్ నేను అప్పుడు నగేష్ కుకునూర్తో రాక్ఫోర్డ్ అనే సినిమా మీద అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను అనమాట. అప్పుడే శేఖర్ యుఎస్ నుంచి వచ్చారు ఆ టైంకే, 98 అట్లా. అండ్ ఆయన కూడా అప్పుడు ఇండిపెండెంట్ సినిమా, ఒక ఇండీ ఫిల్మ్ చేద్దామని ఆ ప్లానింగ్ లో ఉండే అనమాట. సో హీ వాజ్ ఫార్మింగ్ అ టీమ్ అనమాట, అండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ తో అలా కలిసాం అనమాట. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ ప్రయాణం. యాక్చువల్లీ జస్ట్ అప్పటికి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉండే ఇండీ సినిమాలు. అప్పటికి నగేష్ కుక్నూర్ వాజ్ సంబడి హూ క్రియేటెడ్ అ బెంచ్ మార్క్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లో. హైదరాబాద్ బ్లూస్ అని సినిమా తీసిన తర్వాత ఆయన రాక్ఫోర్డ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో శేఖర్ వాజ్ ఆల్సో థింకింగ్ ఆఫ్ మేకింగ్ అ ఇండీ ఫిల్మ్. ఇంటి వాళ్ళతో, ఫ్రెండ్స్ తో అలా కలిసి ఆ సినిమా సగం ఆయన ఇంట్లో, సగం నా ఇంట్లో అయిందనమాట. సో అలా వి జస్ట్ కనెక్టెడ్ అండ్ అక్కడి నుంచి కొలాబరేషన్ స్టార్ట్ అయింది. శేఖర్ కమల గారు చాలా కూల్ గా ఉంటారు. సో మీరు చెప్పండి, ఆన్ సెట్స్ ఎట్లా ఉంటారంటే, ఎప్పుడైనా అసలు శేఖర్ కమల గారు ఎప్పుడైనా కోప్పడ్డం చూసారా మీరు? ఆయన ఎక్కువ కామే ఉంటారు యాక్చువల్లీ. అంటిల్ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ లూజ్ హిస్ కూల్. యాక్చువల్లీ ఆ పని నాది. అంటే ఐ థింక్ ప్రాబబ్లీ ఆయనతో వర్క్ చేసేటప్పుడు I probably co-director గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మనం ఏంటంటే ఎక్కువ ఫైర్ ఫైటింగ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ లో. కొంచెం ఏదైనా లాజిస్టికల్ ఇష్యూస్ కానీ, కమ్యూనికేషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే కోప్పడాలంటే నేనే కోప్పడేవారేమో, అంటే ఆన్ హిస్ బిహాఫ్. బట్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అ డైరెక్టర్ టు బీ కామ్ ఆన్ ద సెట్స్, అండ్ శేఖర్ హస్ ఆల్వేస్ బీన్ వెరీ కామ్ ఆన్ ద సెట్స్. అది అవసరం ఒక డైరెక్టర్ కి, ఎందుకంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ పోకూడదు కదా. అండ్ ఇట్స్ మై జాబ్ టు మేక్ ష్యూర్ హీస్ ఫైన్. సో యా, నేను ఎప్పుడు చూడలేదు. ఐ డోంట్ థింక్, గుర్తు కూడా రావట్లేదు అసలు. సో ఎట్ ప్రెసెంట్ ఇంకా శేఖర్ గారితో ఇంకేమన్నా కంటిన్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి శేఖర్ గారితో? లేదండి, నేను ఫిదా వర్క్ చేశాను యాక్చువల్లీ. అండ్ దెన్ ఐ కైండ్ ఆఫ్ అప్పటికి ఇంకా పెళ్లి చూపులు రిలీజ్ అయింది. అండ్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని వెబ్ సిరీస్ నేను డైరెక్ట్ చేశాను. సో నేను కొంచెం ఐ వాజ్ ఫోకసింగ్ అ లిటిల్ బిట్ మోర్ ఆన్ మై సెల్ఫ్. బట్ అప్పటికి ఆల్మోస్ట్ 2 decades ఆఫ్ ఒక ప్రయాణం. ఎవరు మీరు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా సరే మేము మర్చిపోలేని ఒక 2 మైల్ స్టోన్ మూవీస్ అంటే కనుక పెళ్లి చూపులు అండ్ ఆనంద్. రైట్. సో ఇంకా పెళ్లి చూపులు ఇంకా రెగ్యులర్ డైలాగ్స్ లో అండ్ డే బై డే లో మేము యూజ్ చేసే డైలాగ్ అనమాట. మీ డైలాగ్స్ ఎక్కువ మీమ్స్ లో కానీ, అండ్ మీమ్ పేజెస్ ఏంటి, ట్రోల్స్ ఏంటి, ఇట్లా ఎక్కువ మీ డైలాగ్స్ రెగ్యులర్ కనిపిస్తుంది. మీరు చూస్తుంటారు మీ డైలాగ్ ఎట్లా యూజ్ చేస్తారో. సో ఫస్ట్ అసలుకి ఈరోజు ఆయన అసలు మామూలుగా లేరు. విజయ్ దేవరకొండ గారు మంచి నేషనల్ ఆర్టిస్ట్ అయిపోయారు. సో మీరు చెప్పండి, ఆ టైంలో అండ్ ప్రియదర్శి మీరు ఆ కాంబినేషన్ ఎంత సర్కాస్టిక్ గా ఉంటుందంటే అసలు చూస్తున్నంత సేపు వాడెంత తింటూనే ఉంటాడు. ఏదో వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ అప్పుడు కూడా. సో తను రీసెంట్ గా ఛాంపియన్ లో చేశారు. వన్ ఆఫ్ ఆర్టిస్ట్ పేరు మర్చిపోయాను నేను. వాళ్ళిద్దరు ఉంటారు కదా, నువ్వేం చేస్తా అంటే నేను ఫోటోగ్రఫీ చేస్తాను. అజయ్ కూడా రీసెంట్ గా కలిసినప్పుడు డిస్కషన్ వచ్చింది అనమాట మాకు. ఛాంపియన్ లో మంచి క్యారెక్టర్ చేశారు తను కూడా రీసెంట్లీ. సో అసలుకి మీకు స్టార్టింగ్ చెప్పినప్పుడే మీ క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది ఇట్లా అని చెప్పేసి చెప్పారు. ఎలా వచ్చింది ఆఫర్ పెళ్లి చూపులు? స్టార్టింగ్ లో నాకు యాక్చువల్లీ నేను ఆఫర్ వచ్చేటప్పుడు తరుణ్ నాకు ఆల్రెడీ పరిచయం యాక్చువల్లీ. అప్పటికి తరుణ్ వాజ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ అప్పుడు మేము టచ్ లో ఉండేవాళ్ళం అనమాట. సో ఇట్లా సినిమా తీసేటప్పుడు నన్ను పిలిచారు. అంటే యాక్చువల్లీ నన్ను
అంటే ఫోన్లోనే చెప్పారు, ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేస్తారా. సో నేను అప్పటికి కొంచెం అన్ష్యూర్ ఉండే, ఎందుకంటే చాలా రోజులు అయింది యాక్చువల్లీ యాక్టింగ్ చేసి అప్పటికి. సో ఐ వాజ్, బట్ ఎందుకో టైమింగ్ కూడా కరెక్ట్ అనిపించింది. సరే మనం చేద్దాం అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను తరుణ్కి, కాదు తరుణ్ చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా, నేను వచ్చి ఒకసారి చదివి మీకు కూడా ఓకే ఉంటే అప్పుడే మీరు డిసైడ్ అవ్వండి, అప్పుడే అట్లా ఫోన్లో ఎట్లా అంటే, కాదు కాదు మీరు వచ్చేసేయండి, ఇట్లా ఒక క్యారెక్టర్, ఆయనకి కొంచెం ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఎక్కువ ఏం చెప్పలేదు, ఎందుకంటే తరుణ్ ఇస్ హిస్ డైలాగ్ స్పీక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో కొంచెం జస్ట్ ఒక లైట్ బ్రీఫ్ ఇచ్చాడు, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మిగతా అంతా ఇంకా మనం లైన్స్ చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా యూనో ఆయన కావాల్సింది ఆ కెమిస్ట్రీ అదంతా వచ్చేసింది. సో యా, ఇట్ వాజ్ చాలా అసలు అంత ప్లాన్ చేసుకుని మైండ్ పెట్టుకుని డిస్కషన్స్ అలాంటివి ఏం అవ్వలేదు. చాలా పాపం చాలా ప్రెషర్లో ఉండేవాడు అప్పుడు తరుణ్, ఎందుకంటే చాలా తక్కువ టైంలో తక్కువ బడ్జెట్ కాబట్టి తొందరగా రోజుకి 3-4 సీన్స్లన్నీ యూనో చేయాలి. సో హీ వాజ్ కాన్స్టెంట్లీ వర్కింగ్ అండ్ వీఆర్ ఆల్ దేర్ టు జస్ట్ సపోర్ట్ హిమ్. అండ్ బట్ చేసేటప్పుడు మాత్రం మాకు కూడా అంటే మేము చాలా నవ్వాము. అండ్ నేను దర్శి అంతా ఆలోచించే వాళ్ళం, మన రేపు థియేటర్లో ఎలా ఉంటుందో ఇది అంటే. ఐ థింక్ దే వాజ్ ఒక డిస్కషన్ ఉండే అనమాట, ఎందుకంటే వీ హ్యాడ్ సచ్ అ గుడ్ టైమ్ డూయింగ్ ఆల్ దీస్ సీన్స్. సి it comes down to the script అండి, like how well you've written a script, how well you've conceived your characters, దానికి తగ్గట్టుగా మీరు డైలాగ్స్ ఎలా రాశారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ సినిమాలో సింక్ సౌండ్. సో లైవ్లో ఇప్పుడు మనం ఎలా రికార్డ్ చేస్తున్నామో అదే ఫైనల్ సౌండ్ అనమాట సినిమాలో కూడా, సపరేట్గా డబ్బింగ్ ఏం చేయలేదు. సో దాంట్లో ఒక డెఫినెట్లీ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. అంటే ప్రెజెంట్ అంటే యాక్చువల్ సిచ్యువేషన్లో మనం డైలాగ్ చెప్పేటప్పుడు దానికి ఒక ఫీల్ ఉంటుంది, దానికి ఒక ఎనర్జీ ఉంటుంది, దానికి ఒక టోన్ ఉంటుంది, మూడ్ ఉంటుంది, స్టైల్ ఉంటుంది. దాన్ని డబ్బింగ్ థియేటర్లో 3 months తర్వాత రీక్రియేట్ చేయడం చాలా కష్టం. సో ఐ థాట్ apart from some terrific writing, terrific characterization, and Tarun is a very intuitive director. అతను ఓవర్గా డైరెక్ట్ చేయడు, జస్ట్ వదిలేస్తాడు యాక్టర్కి, అంటే వాళ్ళ లైన్స్ సిచ్యువేషన్ అర్థం చేసిన తర్వాత లైన్స్ గురించి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా వదిలేస్తారు. సో హీ నోస్ హౌ టు హ్యాండిల్ హిస్ యాక్టర్స్. అందుకే మీరు చూస్తే ఆయన ప్రతి సినిమాలో యాక్టర్స్ మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తారు, ఎందుకంటే ఆయనకి ఒక ఇంట్యూషన్ ఉంది యాక్టర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో. సో ఇట్స్ ఆల్వేస్ అ డిలైట్ టు వర్క్ విత్ డైరెక్టర్స్ లైక్ దట్. సో మా కోసం ఒక్కసారి డైలాగ్ రీక్రియేట్ చేస్తారా? ఓ మై గాడ్, దానికి దర్శి ఉంటేనే సెట్ అవుతుంది. దర్శిదే కదా పంచ్ లైన్, చాలా న్యాచురల్ సెట్టింగ్. అంటే మనమే చూస్తుంటాం కదా మన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానీ, అలాంటి ఎవరో ఒక క్యారెక్టర్ ఉంటారు, ఆయన ఎక్కువ అనవసరంగా వచ్చి క్వశ్చన్లు అడగడం, ఏం చేస్తున్నావు, డిగ్రీ చేసావా, నెక్స్ట్ ఏంటి, ఏ జాబ్ ప్లాన్ చేస్తున్నావు, అలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు కదా రియల్ లైఫ్ లో. సో ఐ థింక్ అందుకే చాలా మంది కనెక్ట్ అయ్యారు. యా, ఇట్ వాస్ ఫన్. ఇట్ వాస్ వెరీ ఫ్యూ టైమ్స్. అంటే మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఏం చేస్తున్నావు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? అంటే చేసుంటానేమో, నాకు మేబీ అలాంటివి నేను ఎక్కువ మెమరీలో పెట్టుకోను, కానీ మనం సినిమా ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు ఐమ్ షూర్ ఎస్పెషలీ బిగినింగ్ స్టేజెస్ లో కొంతమంది రిలేటివ్స్ ఆర్ అంకుల్స్ అండ్ ఆంటీస్ అడిగారేమో, నాకు గుర్తులేదు సరిగ్గా, కానీ యా వాట్ ఎవర్, నాకైతే అది పెద్ద అంటే ఇట్ నెవర్ బాదర్డ్ మీ. నేను చాలా గర్వంగా అందరికి అంటాను, ఐఎమ్ ఎ ఫిల్మ్ మేకర్. ఫిల్మ్ మేకర్, రైటర్, డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్, ఎవ్రీథింగ్. సో ఎన్ని క్రాఫ్ట్స్ వర్క్ చేస్తుంటారు? 24 క్రాఫ్ట్స్ లో మీరు ఇప్పుడు వరకు ఎన్ని క్రాఫ్ట్స్ లో వర్క్ చేస్తుంటారు? ప్రైమరీలీ నా వొకేషన్ వచ్చి ఒక యాక్టర్గా, ఒక రైటర్గా అండ్ ఒక డైరెక్టర్గా. అది కాకుండా నేను ఆనంద్ అండ్ గోదావరి లాంటి సినిమాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను. అవన్నీ కాకుండా నేను ఒక 10 ఏళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా చేశాను. సో నా ప్రయాణం వాజ్ ప్రిటీ మచ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద వెరీ బాటమ్, లైక్ ప్రొడక్షన్ అసిస్టెంట్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా అలా చేస్తూ అండ్
నేను ఒక ఇండిపెండెంట్ యాక్టర్ లేకపోతే డైరెక్టర్ అయిన తర్వాత కూడా నేను కో డైరెక్టర్గా కూడా చేశాను. సో ఆవకాయ బిర్యానీ నేను రాశాను, డైరెక్ట్ చేశాను. దాని తర్వాత కూడా నేను శేఖర్ దగ్గర పనిచేశాను ఒక కో డైరెక్టర్గా. సో I feel like I have no inhibitions about all those things. It's all in the spirit of collaboration, kada. You're making films together, you're doing projects together. So, అది ఇప్పటికీ నేను ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్తో నేను కలిసి వాళ్ళతో రాస్తూ ఉంటాను, ఒఫిషియల్గా అన్అఫిషియల్గా కూడా. సో ఒక ఫిల్మ్ మేకర్ ఏంటంటే you are focused on your own projects. At the same time, you're also collaborating with so many other technicians, so many other friends. Yes. And that's when life is interesting andi. Yes. మనం మనలోనే ఉండి మన గురించే ఆలోచిస్తూ మన గురించే అది చాలా డల్ అయిపోతుంది లైఫ్ అలా ఉంటే. సో I've been lucky that I've constantly worked with interesting people who like to collaborate. నైస్. సో ఆవకాయ బిర్యానీ అనేది ఒక డిఫరెంట్, అప్పుడులో ఆ సెన్సిటివ్ పాయింట్స్ తీసుకోవడం కానీ చాలా ఇప్పుడంటే ఇట్స్ వెరీ కామన్ అనిపించింది, కానీ బట్ ఆ టైంలో వచ్చిన టైంలో సెన్సిటివ్ పాయింట్ ని టచ్ చేయడం కానీ అప్పుడు వరకు తను చూసే వే ఒకటి, ఏదైతే తనని తెలిసిన తర్వాత చూసే ఒక వే ఒకటి అనేది చాలా అసలు ఈ కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది అంటే క్యారెక్టర్స్ కూడా చాలా రూటెడ్ గా తీసుకున్నారు. ఆటో కానీ ఇవంతా క్యారెక్టర్స్ అనేది చాలా రూటెడ్ గా తీసుకున్నారు. సో ఆ టైంలో మీకు ఇది స్టోరీ ఎక్కడైనా ఇన్సిడెంట్స్ రియల్ మీద తీసుకున్నారా? ఎట్లా వచ్చింది థాట్స్ అసలు ఆవకాయ బిర్యానీ అంటే మీకు గుర్తొచ్చే ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? అప్పటికి there were two things అండి, లైక్ మేబీ three things. Number one is ఒక హిందూ ముస్లిం లవ్ స్టోరీ జనరల్ గా ట్రీట్మెంట్ ఎక్కువగా వైలెంట్ ఉండే, లేకపోతే అరవడము, any inter-religious drama or theme was generally handled with a lot of high emotions. Real life lo always atla undavu actually, adokati. Rendodi entante I felt like oka main protagonist, the hero, మనం ఎక్కువగా we never show or we never used to show a Muslim play a lead character in a film. ఆయన పర్స్పెక్టివ్ నుంచి తక్కువ ఉండే సినిమాలు తెలుగులో. బాంబే లాంటి సినిమాలు ఉన్నాయి వేర్ it is a Hindu Muslim kind of a love story, but it's almost always reversed. We never actually have shown the main protagonist from his perspective as a Muslim. So these were things I wanted to showcase in my film, because నాకు అనిపించింది a more minority sector which hasn't had representation in terms of lead characters in Telugu cinema ఎందుకు అవ్వకూడదు. It'll be refreshing, it'll be fresh, it'll be more insightful. అండ్ నేను నా ఓన్ లైఫ్లో ఉన్న కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు, ఎందుకంటే అప్పుడులో ఐ వాజ్ ఆల్సో ఇన్ అ సార్ట్ ఆఫ్ ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్ అప్పుడులో. సో ఐ యూజ్ సమ్ ఆఫ్ దట్ కాంటెక్స్ట్ అండ్ దాన్ని ఫిక్షనలైజ్ చేసి దాన్ని అతన్ని ఆటో డ్రైవర్గా చేసి ఒక ఊర్లో సెటప్ చేసి ఐ వాంటెడ్ టు టెల్ అ వెరీ అప్లిఫ్టింగ్ ఫిలిం, and I wanted a more sort of mature conversation about this, not manakunne cinematic drama edo untundo, yes. To try and avoid that and sort of say it. So that was the attempt of, I mean, it is the way I see India, I see people, and I felt that representation lekunde, so I wanted to bring a fresh perspective. Ante those were the things going into making. So actually నాకు కరెక్ట్ గా అనిపించింది టైటిల్ ఆవకాయ బిర్యానీ. సో మీరు అది తర్వాత తెలిసింది అసలు టైటిల్ అనేది ఎందుకు మీరు పెట్టారు? టైటిల్ నాకు వచ్చేసిందండి యాక్చువల్లీ సినిమా ఇన్ఫాక్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అంటే జస్ట్ అట్లా శేఖర్ కమల గారే ప్రొడ్యూస్ చేశారు అది.
సో హీ జస్ట్ ఆస్క్డ్ మీ టైటిల్ ఏమనుకుంటున్నావు అంటే ఐ సెడ్ ఆవకాయ బిర్యానీ అండ్ హీ డెంట్ క్వశ్చన్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంబినేషన్ ఐ థింక్ ఇట్ రిప్రజెంట్స్ టూ కల్చర్స్. ఇంకోటి ఏంటంటే మనందరికి ఆ కాంబినేషన్ తినడం కూడా చాలా ఇష్టం. ఇట్ evokes ఒక హోమ్లీ ఫీలింగ్. ఓకే, నేను నా తెలంగాణ గురించి ఆలోచిస్తే ఒక ఒక పక్క ఏమో ఆవకాయ, ఒక పక్క బిర్యానీ అని మైండ్లో వస్తుంది. అది అంటే మై లైఫ్ గ్రోయింగ్ అప్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ సెన్సరీ పర్సన్. నాకు ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్. ఇంకోటి ఏంటంటే సినిమాలో అది రెలెవెంట్ కూడా. అమ్మాయి ఆవకాయ పచ్చడి చేస్తుంది, యూనో షీఈ్ అన్ ఆంట్రప్రెనర్, పికిల్ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి. సో అదేదో ర్యాండమ్ గా కూడా కాదు. సో ఐ థాట్ ఇట్స్ అ నైస్, ఐ వాంటెడ్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ యునో యూ కెన్ టెల్ interfaith stories in a non-confrontational, non-judgmental kind of a way without it being skewed always, you know. And nobody had taken a అప్పటి వరకు ఒక మేల్ ప్రొటాగనిస్ట్ ని ఒక యూనో ఒక ముస్లిం లా చేసి యూనో ముస్లిం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చూపిద్దామని అప్పటికి ఒక అటెంప్ట్ లేకుండే తెలుగు సినిమాలో నాకు తెలిసి అట్లీస్ట్. సో ఐ జస్ట్ ఫెల్ట్ దీస్ థింగ్స్ వుడ్ బి రిఫ్రెషింగ్. ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్గా నేను కొత్తగా ఏం తీసుకొని రావాలి. ఇట్ హ్యాస్ టు బీ మై పర్స్పెక్టివ్ ఆఫ్ నాకున్నే పర్స్పెక్టివ్ రిలేషన్షిప్స్ మీద, నాకున్నే పర్స్పెక్టివ్ కమ్యూనిటీస్ అండ్ ఇండియా మీద. సో అదే తీసుకొచ్చాను. అంటే దట్ వాజ్ ఇప్పుడైతే అప్పుడు అంటే ఇప్పుడు ఆలోచిస్తే అది ఒక బ్యూటిఫుల్ బబుల్లా ఉంది. అంటే ఈ రోజుల్లో మేబీ ఆవకాయ బిర్యానీ తీసుకుంటే అది యూనో లవ్ జిహాద్ ఏదో చెప్పేవారేమో, ఐ డోంట్ నో. ఇట్ కెన్ గెట్ వెరీ, వీఆర్ లివింగ్ ఇన్ మోర్ కాంట్రవర్షియల్ కైండ్ ఆఫ్ టైమ్స్. సో ఇట్ ఆల్మోస్ట్ సీమ్స్ లైక్ ఇట్ బిలాంగ్ టు అ డిఫరెంట్ ఎరా ఆర్ but yeah, I mean it was a film that singularly reflected the kind of nakunne outlook to the world and to people. The film was a reflection. సో ఆ టైంలో విజయ్ దేవరకొండ గారు మీరు కాన్వర్జేషన్ అంటే ఏం చెప్తారు? అంటే మళ్ళీ ఎప్పుడైనా కలిసారా ఆఫ్టర్ పెళ్లి చూపులు తర్వాత కాన్వర్జేషన్? పెళ్లి చూపులు తర్వాత ఐ డోంట్ థింక్ ఐ హావ్ మెట్ హిమ్ అండి. పెళ్లి చూపులు సక్సెస్ మీట్ అప్పుడు మేము కలిసామేమో. And of course అప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ షూటింగ్ అప్పుడు కూడా కలిసే వాళ్ళం అప్పుడప్పుడు. సో బట్ ఐ హావెంట్ మెట్ హిమ్ సిన్స్ దెన్. But yeah, he always seemed like a very grounded and very simple kind of guy. And it's great to see him do so well, actually. It's fabulous. Very talented guy. ఫౌజీలో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము. సో ఏంటి ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్? దాంట్లో కూడా మీ క్యారెక్టర్స్ అన్ని చాలా యూనిక్ గా ఉంటాయి కాబట్టి దీనిలో ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది? ఎక్కువ చెప్పలేనండి, అది అను నన్ను చంపేస్తాడేమో. బట్ యా, ఈ లుక్ ఈ గెటప్ అంతా ఫౌజీ కోసమే. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఐ థింక్ బట్ ఐ కాంట్ డిస్కస్ ఇట్. సో సెట్లు ఇప్పుడు వరకు హీరో కాంబినేషన్ తో ఏమైనా చేశారా? లేదండి, నాట్ యెట్. ఓకే, ప్రెసెంట్ అయితే ఇంకా డార్లింగ్ వరకు వెళ్ళలేదు. మీ కాంబినేషన్ అయితే ప్రభాస్ గారి కాంబినేషన్ మీ కాంబినేషన్, బట్ కాకపోతే ఉంటుంది ప్రభాస్ గారు మీ కాంబినేషన్. ఐ హోప్ సో. సో అట్లీస్ట్ హింట్ కూడా ఇవ్వట్లేదు మీరు మాకు. మన ఎక్కువ ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ కదండి. ఇట్స్ టూ ఎర్లీ అండ్ యూనో చాలా మంది నన్ను చూసి అసలు ఏంట్రా ఈ గడ్డం మూవీ, ఎందుకంటే ఇంత లాంగ్ హెయిర్ అదంతా నేను పెంచలేదు. సో చెప్పాల్సి వస్తుంది, కాదు ఇది ఫౌజీ కోసం నేను 8 months నుంచి యూనో ఈ లుక్. హను రాగుపుడి నన్ను క్లే లాగా అలా మోల్డ్ చేసి ఇలా తయారయ్యాను నేను. కానీ యా, ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ మీరు గూఢాచారి కూడా చేశారు. గూఢాచారిలో కూడా చేశారు. దాంట్లో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ గూఢాచారిలో. సో అది మొత్తం అంతా అసలుకి ముందు మేము దాన్ని ఇది చేయడానికి కొంచెం కూడా ఈ నెక్స్ట్ సీన్ ఇది అంటే ఎక్స్పెక్టేషన్ ఇది చేయొచ్చు అంటే జనరల్ గా ఒక సినిమా చూస్తుంటే నెక్స్ట్ సాంగ్ అనో సీన్ అనో ఒక చిన్న అదేది ఎవరైనా సరే గెస్ చేసేస్తాం. సో బట్ దానిలో చూస్తే గనక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ వెరీ టైట్ గా అనిపించింది. ఎక్కడ చిన్న అసలుకి ఎంత కనెక్టివిటీ కనిపించింది అంటే రీకలెక్షన్ అప్పుడు కూడా సీన్స్ లో కూడా ఎక్కడ చిన్న పాయింట్ కూడా దొరకలేదు బేసిక్ గా చెప్పాలంటే. అంత టైట్ స్క్రీన్ ప్లే ఉంది, టైట్ గా ఉంది డైరెక్షన్. సో అసలుకి మీరు చెప్పండి, మన అడవిశేషు గారే కదా మొత్తం రైటింగ్ అని ఇదంతా. సో తను ఎట్లా ఉంటారు ఏంటి అడవిశేషు? అడవిశేష్ అండ్ శశికిరణ్ టిక్కా ద డైరెక్టర్,
దే ఆర్ రియలీ మై గాడ్. అంటే నేను చాలా కష్టపడ్డానండి ఆ సినిమాకి. ఎందుకంటే అప్పటికి వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు. అంటే విచ్ ఇస్ గ్రేట్. అంటే ఒక యాక్టర్గా వాళ్ళు నిన్ను రియలీ పుష్ చేస్తారనమాట. అంటే ఇలా స్టైలిష్గా సిగరెట్ ఎలా తాగాలి, లేకపోతే ఒక లుక్ కానీ, ఆ చేయి ఎలా పైన పెట్టడం కానీ, వాళ్ళు చాలా 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 పర్టికులర్గా ఉండేవారు అనమాట. So they're really Seish and Shashi, both of them very passionate people అండి. They want to get it right. సరిగ్గా అవ్వకపోతే మళ్ళీ చేస్తారు, చెక్ చేసి మళ్ళీ సరిగా అవ్వకపోతే ఇంకోసారి చేస్తారు. వాళ్ళకి అది ఆ పర్ఫెక్షన్ వచ్చే వరకు వాళ్ళు ఆగరు. సో దట్స్ బీన్ మై ఎక్స్పీరియన్స్. నాకు గుర్తుంది గుడాచారి డబ్బింగ్ అప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా అసలు అంటే ఎంత ఎంత కష్టపడ్డానంటే వాళ్ళకి అంటే ఒక ప్రెసిషన్, చెప్పేటప్పుడు ఇంత షార్ప్ ఉండాలి, చెప్పేటప్పుడు ఇలా ఒక ఇన్ఫ్లెక్షన్ ఉండాలి. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే ఒక యాక్టర్గా యూ ఫీల్ గుడ్ వెన్ యు ఆర్ డైరెక్టెడ్, లైక్ వెన్ అ డైరెక్టర్ ఇస్ గివింగ్ యూ వెరీ క్రిస్టల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్లా కావాలి. సో దట్స్ నేను ఎప్పటికీ ఒక డైరెక్టర్స్ యాక్టరే. నేను డైరెక్టర్ని చూస్తాను, మీరు ఎట్లా కావాలి ఏంటి, వాళ్ళని సాటిస్ఫై చేయాలని నాకున్నే కోరిక, లేకపోతే గోల్ ఉంటుంది. సో దట్ వాజ్ అ ఫిల్మ్ వేర్ మనం జనరల్గా మనం చెప్తాం కదా సరదాగా హ్యాపీగా పిక్నిక్ లా, అది అలాంటి సినిమా కాదు. అది చాలా చాలా కష్టపడి డే అండ్ నైట్ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ప్రిసిషన్తో తీసిన సినిమా. చాలా ప్రిసిషన్తో ఒక ప్లాన్ ఉండే. వాళ్ళు ఎక్కువ లాంగ్ స్కెడ్యూల్స్ చేయకుండా మైక్రో స్కెడ్యూల్స్ చేసేవారు అనమాట. సో ఒక వీక్లో ఒక 3-4 days చేసి దెన్ ఆపి ఒక 4-5 days గ్యాప్ తీసుకొని అన్నీ చెక్ చేసి బాగుంటేనే నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్ళేవారు అనమాట. సో I think it was an important film for Seish at that time, career wise. అది కొంచెం క్రిటికల్ సినిమా ఉండే. సో I mean, I think they knew the universe. They knew they were trying to do something very very original. I loved being a part of it. And it was terrific. ఎన్ని డేస్ చేస్తుంటారు సార్? ఐ మీన్ గూఢచారికి ఎన్ని డేస్? Almost 3.5 weeks maybe. ఓకే. సో దాంట్లో డబ్బింగ్ 2 weeks అయింది. డబ్బింగే. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్, షూటింగ్ కాకుండా డబ్బింగే నాకు 2 weeks అయింది. వెరీ వెరీ పర్టికులర్. ఇట్లా ల్యాండ్ అవ్వాలి డైలాగ్, ఇంత ఇన్ఫ్లెక్షన్ ఉండాలి, ఇలా చెప్పాలి, ఇలా చెప్పకూడదు, ఎన్ని రీటేక్స్ చేసాం అసలు. సో దాంట్లో సుప్రియ యార్లగడ్డ గారు అండ్ సుప్రియ గారు కూడా చేశారు. అంటే నాకు తెలిసి చాలా లాంగ్ ఆ తర్వాత ఆ సినిమా చేసినట్టున్నారు అంతే నాకు తెలిసి. మళ్ళీ నేను ఇంకే సినిమా కూడా చూడలేదు. సో ఆ టైంలో ఎట్లా ఉండేది? ఎక్కువ వర్క్ షాప్స్ ఉన్నాయా మీకు? వర్క్ షాప్స్ ఏం లేకుండా యాక్చువల్లీ డిస్కషన్ ఉండే, స్క్రిప్ట్ గురించి, క్యారెక్టర్ గురించి, అప్రోచ్ ఎలా ఉంటుంది షూటింగ్ అప్పుడు, అలాంటి డిస్కషన్ ఉండే. కానీ వర్క్ షాప్స్ లాంటివి ఏం లేకుండా అనమాట. లుక్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. లుక్ ఇలా ఉండాలి, స్టైల్ ఇలా ఉండాలి, కాస్ట్యూమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. అండ్ ఇట్స్ ప్యూర్లీ యాక్టింగ్ ఫర్ ద కెమెరా. చాలా క్యూరోగ్రఫీ ఉంటుంది ఫిల్మ్లో. మీరు చూస్తే కెమెరాకి సెట్ మూమెంట్స్ ఉంటాయి, ఒక ప్రెసిషన్ ఉంటుంది. సో దాని తగ్గట్టుగా ఒక యాక్టర్గా మనం పర్ఫామ్ చేయాలి. సో దేర్ ఇస్ ఏదో చేయండి అని కాకుండా ఒక ప్రెసిషన్, ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండే అనమాట. విచ్ ఐ హ్యాడ్ ఫన్ డూయింగ్ ఇట్ లైక్ దట్. ఇట్ వాస్ గుడ్. సో డైరెక్టర్ గా వస్తే అంటే కోటి శర్వానంద్ గారితో మీరు పిక్చర్ తీశారు. సో అసలుకి శర్వా గారితోనే మీరు అనుకున్నారా? అసలు ఎట్లా జరిగింది ఇది మొత్తం స్టోరీ? ఐ థింక్ ఇట్ ల్యాండెడ్ ఫైనలీ విత్ శర్వా. కానీ అంతకుముందు సినిమాకి ఒక ట్రావెల్ ఉండే అనమాట. అది ఐ థింక్ వి ఫస్ట్ పిచ్డ్ ఇట్ టు సిద్ధార్థ్ అప్పుడులో. అది అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఐ థింక్ ఐ మెట్ శర్వా అండ్ ఆయన చాలా కనెక్ట్ అయ్యారు సినిమాతో. అండ్ ద ఐసింగ్ ఆన్ ద కేక్ వాజ్ శ్రీహరి గారు, ఆయనతో వర్క్ చేయడం. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ టఫ్ ఫిల్మ్ టు మేక్ అండి. ఎందుకంటే ఆవకాయ బిర్యానీ ఇట్ వాజ్ అ డ్రామా, it was a relationship drama or a life drama. And Konte Koti was more like a pulpy neo-noir, కొంచెం వేరే స్పేస్లో ఉండే అనమాట. సో దానికి
ప్లానింగ్ కానీ మేకింగ్ కానీ కొంచెం ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎందుకంటే కంప్లీట్లీ న్యూ యూనివర్స్, yes. completely kind of kotta concept, very challenging shoot, but my best memories are on that shoot are working with Sri Hari garu. such a giant of a man asalu, and I used to be awed by him. And yeah, I mean, and Sharva and Priyanand brought in a lot of our characters ki, you need a lot of vulnerability. Adi Sharva and Priyanand చాలా బాగా తీసుకొచ్చారు సినిమాలో. Yeah, it was something that was very sort of new and kind of వేరే kind of treatment ఉండే దానికి. But yeah, I'm quite proud of it. ఎస్, ప్రియానంద్ మీరు అన్నట్లు చాలా బాగా Yeah. దానిలో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. Yeah. చాలా బాగా కూడా కనిపించారు యాక్చువల్లీ Yeah, చెప్పాలి అంటే. yeah. చాలా క్యూట్ గా Yeah. చాలా బాగా కనిపించారు. Yeah. అండ్ ఎస్పెషల్లీ శర్వానంద్ గారి గురించి అంటే మీరు ఏం చెప్తారు? He's an intense actor అండి. He's the kind of person who ఆయనకి స్టోరీ కనుక క్యారెక్టర్ కనుక నచ్చితే he really believes in the director and he kind of he goes all out. Vamshi character was a very, very intense kind of a character. So he pours a lot of his physical self into a role. Edo chumma alla cheyadam kanna a physical toil edu untundo, aina completely he throws himself into it. He just like, so he's very intense, works really hard. Yeah. సో ఆవకే బిర్యానీ అండ్ కోంటే కోటితో కంపేర్ చేస్తే Yeah. ఆవకే బిర్యానీ సక్సెస్ రేటు చాలా బాగుంది ఐ థింక్. Yeah. అంటే కమర్షియల్ గా బాగా అనిపించింది. అండ్ కోంటే కోటి అనేది Yeah. కమర్షియల్ వైజ్ అంతా సక్సెస్ కాలేదు అంటే Yeah. మీరేమంటారు? It's true అండి. It's true. I mean, it's, అంటే దానికి పెద్ద అనాలిసిస్ అంటే, anything that doesn't work is a little, it's heartbreaking only. Yeah. But I think, అప్పుడులో దాన్ని సరిగ్గా మార్కెట్ చేయలేకపోయాము. ఇంకోటి ఏంటంటే రిలీజ్ డేట్ మన మీద సడన్ గా పడింది December 28th, ఇయర్ ఎండ్, అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిగా చేయడానికి టైం సరిపోలేదు. But these are all like excuses. You can't really kind of the audience doesn't need to know all of that. But yeah, it is దాంట్లో ఉండే gratifying thing ఏంటంటే over the years చాలా మంది దాన్ని డిజిటల్ లో చూసి దానికి ఒక చిన్న ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది సినిమాకి. But yeah, you this is the risk of storytelling అండి. I've never picked easy stories. I've picked stories which are challenging. And నాకు ఏంటంటే సినిమా మనం తీసేటప్పుడు మనం చెప్పిన స్టోరీలో ఒక సెన్స్ ఆఫ్ అడ్వెంచర్ ఉండాలి, ఆ సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఉంటే, అంటే నాకు అది ఆ ప్రయత్నం ఎందుకు, ఎవరైనా చేయొచ్చు. సో మీరు చూస్తే నేను చేసిన సినిమాలన్నీ యాజ్ అ డైరెక్టర్ ఐ ఆల్వేస్ ట్రై టు పుష్ మై సెల్ఫ్ టు టెల్ something a little edgy, something a little different, something that means something. It should mean something deeply to me. At the same time, audience ki kuda kottaga anpiyali. So I think that's always going to be my pursuit as a filmmaker, and to always push myself and push the boundaries of how I want to express. So Avakai Biryani kani, Konte Koti kani, Gods of Dharmapuri kani, they've all tried to kind of reinvent something or present something to the audiences that they haven't seen before. Nakunne kick as a filmmaker is just that. It is to wake up every day and to tell a story that hasn't been told before. Oka perspective which I feel which is originally mine. నేను చూసే విధానం, సో దాంట్లో కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి కనెక్ట్ అవ్వకపోవచ్చు, చాలా ఏళ్ళ తర్వాత కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు. సో దే హ్యావ్ అ షెల్ఫ్ లైఫ్. ఇప్పుడు కూడా గుర్తుందంటే
the cinema has a bit of a shelf life, and యా so, డెఫినెట్ గా ఇప్పటికీ చూసేవాళ్ళు, yeah, దానికి ఒక yeah, మీరు అన్నారు కదా ఒక yeah, సెపరేట్ ఫాలోయింగ్ అనేది ఇప్పటికీ yeah, ఉంది. yeah, సో అది కమర్షియల్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అందరికి మిగిలిపోయింది. yeah, చాలా సినిమాలు థియేటర్ లో చూడలేము, yeah, బట్ థియేటర్ లో సక్సెస్ కావు, కానీ yeah, టీవీలోకి వచ్చినప్పుడు మాత్రం yeah, అది ఎప్పటికీ దాన్ని yeah, చూస్తూనే ఉంటారు. correct, సో correct, నాకు ఎప్పటికీ గుర్తు త్రివిక్రమ్ గారు ఒక సినిమా ఉంటుంది, మహేష్ బాబు గారు త్రివిక్రమ్ సినిమా, సారీ yeah, పేరు సడన్ గా మర్చిపోయాను, బట్ రెగ్యులర్ గా నేను వాచ్ చేస్తూ yeah, ఉంటాను. yeah, కానీ అది సినిమా సైడ్ చూస్తే కనుక థియేటర్ సైడ్ కమర్షియల్ గా అంత yeah, yeah, సక్సెస్ కాలేదు. అతడు అనుకుంటున్నారు లేదు త్రివిక్రమ్ ఇది మన ఇది అనుష్క గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ సినిమా, రైట్ 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 మర్చిపోయాను, సునీల్ గారు దానిలో one of the- నాకు ఇప్పుడు పేరు గుర్తురావట్లేదు, కానీ సో అక్కడ మొత్తము yeah. దీనిలో చేస్తూ తను క్యాబ్ డ్రైవర్ గా చేస్తారు. yeah, yeah, యా, నాకు ఆ సినిమా పాటలు సినిమా స్టోరీ మొత్తం గుర్తుంది, బట్ Right. రెగ్యులర్ గా చూస్తాను, సినిమా పేరు నేను ఇప్పుడు మర్చిపోయాను. yeah, yeah, కలేజా, కలేజా, yes. yeah, కలేజా, right. సో మా వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు. Correct. కలేజా సినిమా అనేది జనరల్లీ ఇప్పటికి చాలా మంది చెప్తుంటారు, Yeah, కమర్షియల్లీ మనకి అంత చూపించలేదు స్టార్టింగ్ లో మన Right. థియేటర్స్ రిలీజ్ అయినప్పుడు, right. బట్ ఇప్పటికి దానికి ఒక Yeah, ఫాలోయింగ్, ఒక అది కల్ట్ True. ఫాలోయింగ్ ఉంటుంది. true, 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 true. సో అట్లానే మళ్ళీ మీ ధర్మపురి కూడా అలాంటి టైప్ ఆఫ్ మీ తర్వాత Yeah. చాలా వచ్చినాయి. yeah, మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే Yeah. కనుక ఆ Yeah. టైప్ ఆఫ్ yeah, స్టోరీస్ చాలా వచ్చినాయి, correct, లైక్ సేమ్ నేను అది Yeah. అది అబ్జర్వ్ చేశాను మీ yeah, 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 సిరీస్ లో అదొకటి. correct, correct, correct. సో అలాగే, బట్ నిజమే మీరు అన్నప్పుడు Yeah. ఆ టైం కూడా కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అవ్వచ్చు. అనేక కారణాలు ఉండొచ్చండి, అంటే వీ కెన్ ఓవర్ అనలైజ్ ఇట్ బట్ వీ కాంట్ రియలీ పిన్ పాయింట్ ఇట్, ఐ థింక్ బట్ ఇప్పటికీ నా ప్రయత్నం అదే ఉంటుంది, టు కీప్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అండ్ మీరు ఎవరైనా సరే ఒక హీరోతో నేను వీళ్ళతో ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తో ఒక డైరెక్ట్ చెయ్యాలి అంటే కనుక మీకున్న డ్రీమ్ హీరో ఎవరు, మీకున్న డ్రీమ్ ఇది ఉంటుంది కదా, ఐ మీన్ ఈ జోనర్ తీయాలి అనేది ఏమైనా ఉందా సార్ స్పెసిఫిక్? చాలా ఉన్నాయండి, సో ఒక్కటే కాదు, అంటే చాలా చాలా ఉన్నాయి. సో ఇట్స్ లైక్ ఇట్స్ హార్డ్ టు ఆస్క్ ఫిల్మ్ మేకర్ ఆర్ అట్లీస్ట్ సంబడి లైక్ మీ. హీరోల కన్నా ఎక్కువ కైండ్ ఆఫ్ స్టోరీస్ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను, అంటే యాక్షన్ అడ్వెంచర్ స్టోరీస్ కానీ, లార్జర్ దెన్ లైఫ్ కానీ, లేకపోతే సింప్లెస్ట్ ఆఫ్ సింపుల్ స్టోరీస్ జస్ట్ ఫర్ చిల్డ్రన్ కానీ. నా రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ is like kind of all over the place అన్నమాట. సో నాకు అన్ని జానర్స్ ట్రై చేయాలని ఉంది, అండ్ ఏ ఒక్క యాక్టర్ లేకపోతే ఐ కాంట్ పిన్ పాయింట్ దాట్. నేను కొంచెం, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ నా కరెంట్ ప్రాజెక్ట్ మీద నా మైండ్ సెట్ ఉంటుంది. సో ఈ మధ్య నేను ఒక సినిమా తీసాను, అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఇప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఆ సినిమా మీద ఉంది. ఇట్స్ అ ఫీల్ గుడ్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. అది హోప్ఫుల్లీ కాదు 2026 లో బయటకు వస్తుంది, కానీ రైట్ నౌ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. షూటింగ్ అంటే మీరు డైరెక్ట్ చేశారా? నేను డైరెక్ట్ చేశాను. ఓ నైస్. ఎవరు ఐ మీన్ యాక్టర్స్, న్యూ పర్సన్స్? సో ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సో ఒక్క హీరో అని కాదు, చాలా మంది ఉంటారు దాంట్లో. కార్తిక్ రత్నం అండ్ మౌలి మొన్న లిటిల్ హార్ట్స్ లో చేశారు, వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందితో పాటు. సో ఇట్స్ లైక్ లిటిల్ ఎర్లీ టు స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. మేబీ ఇంకా ఒక 2 months 3 months లో మళ్ళీ మీ ముందు ఉంటాను. సీరియస్లీ అదే కొంచెం కూడా మీరు లిటిల్ బిట్ చిన్న స్పాయిలర్ కూడా ఇవ్వట్లేదు బేసిక్లీ. ఇట్స్ టూ ఎర్లీ. ఇప్పుడే మనం పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడే మొదలు పెట్టాము మేము. సో మేబీ ఒక 1 or 2 months లో అట్లా విల్ స్టార్ట్. అంటే అది కూడా మీరు ఎప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకోకుండా ఒక డిఫరెంట్ స్టోరీ బేస్డ్ ఏ ఉంటుందా? లేదా డిఫరెంట్ అంటే లైక్ ఆల్ మై ప్రాజెక్ట్స్ దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను ఒక లైట్ హార్టెడ్ ఫుల్ అవుట్ కామెడీ అని చెప్పను, కానీ లైట్ హార్టెడ్ గా మీరు నవ్వుతూ అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ కూడా చూస్తారు సినిమా. సో లెట్స్ సీ. ఇట్స్ అ life affirming, life positive kind of a film. అది చూసేటప్పుడు I hope people will smile and లైఫ్ గురించి కొంచెం అవుట్లుక్ మారుతుందేమో అని నా ఎక్స్పెక్టేషన్. చాలా మాట్లాడాలని ఉంది యాక్చువల్లీ ఆ సినిమా గురించి, కానీ చెప్తే ఒక 2 months వెయిట్ చేయండి, మళ్ళీ మీ ముందే ఉంటాను డెఫినెట్ గా. మీరు ఇంత స్పెషల్ గా చెప్తున్నారు అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత డైరెక్షన్ ఐ థింక్ మేము చూడడం. వెల్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి తర్వాత నేను ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అని ఒక సైఫై షో హాట్స్టార్ లో చేశాను, విచ్ వాజ్ another crazy adventure. And దాని వెంటనే ఈ సినిమా
దీనికి ఇంకా టైటిల్ కూడా లేదు, అందుకే నేను ఎక్కువ మాట్లాడలేదు. టైటిల్ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత అది మోక్ష, ఇది ఐలాండ్, అది కూడా ఒక డిఫరెంట్ స్టోరీ అసలుకి. yeah. ఆ ట్విస్ట్ ఇంకా సెకండ్ ఉంది కదా, నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ లో అయితే. సీరియస్లీ అది చూసినప్పుడు లిటరల్ గా షాక్ అసలుకి. అసలు ఇలాంటి థాట్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి నాకు తెలియదు. అంటే ఎస్పెషల్లీ ఆ లేడీలో మళ్ళీ సేమ్. సో ఒరిజినల్ స్టోరీ ఇస్ ప్రశాంత్ వర్మాస్ అండి, హనుమాన్ డైరెక్టర్ అయింది ఒరిజినల్ స్టోరీ. సో మాకు ఇచ్చిన తర్వాత మేము దాన్ని డెవలప్ చేసాము, స్క్రీన్ ప్లే ఇంకా డెవలప్ చేసాము, కానీ కోర్ స్టోరీ అయిందే. అండ్ ఇట్ వాజ్ యూనిక్. అంటే అప్పటికి ఇంకా డెఫినెట్లీ ఒక సైఫై, అది కూడా ఒక పల్పీ సైఫై స్పేస్ లో ఉంటుంది. అది మై బిగ్గెస్ట్ అపీల్ వాజ్ ఇలాంటి ఒక ప్రయత్నం అసలు తెలుగు సినిమాలో ఎవరు చేయలేదు. సో నాకు అదే అండి, నాకున్నే కిక్ అదే, అంటే ఎవరు చేయలేదు. ఇంకోటి ఏంటంటే మాకు తెలుసు ముందు నుంచే ఇది కొంచెం రిస్కీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, ఎందుకంటే దీన్ని పుల్ ఆఫ్ చేయడం అంటే ఎంత 20 మంది ఉంటారండి ఆర్టిస్టులు. సీరియస్లీ ఫస్ట్ నా క్వశ్చన్ ఇదే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. అసలు అంత మందికి స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి అంటే అన్ని క్యారెక్టర్స్ ని అంత సెటిల్ డౌన్ గా చేయడానికి అసలు ఎలా, ఆ స్క్రీన్ ప్లే గురించి చెప్పండి సార్. ఇట్ వాస్ టఫ్ అండి, ఇట్ వాస్ వెరీ వెరీ మల్టిపుల్ లొకేషన్స్ లో షూట్ చేసాము 20-25 మంది యాక్టర్స్ తో. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి సీన్ లో ప్రతి సీక్వెన్స్ లో అందరూ కనిపించాలి ఆల్మోస్ట్. అండ్ మేము కూర్గ్లో, చిరాలలో, గోవాలో, ఎక్కువ కూర్గ్లో చేసాం అనమాట. ఇట్స్ లైక్ హిల్లీ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ లొకేషన్. సో ఇట్ ఈస్ అ క్రేజీ రైడ్, అదే అనాలి దాని గురించి అసలు. యాక్చువల్గా నేను చూసిన ప్రతి క్యారెక్టర్ నాకు అట్లా మైండ్ లో, నాకు దానిలో థ్రిల్లింగ్ పాయింట్ ఏంటంటే బేసిక్ గా మనం ఒక సినిమాలో ఒక 5-6 క్యారెక్టర్స్ తప్పించి మిగతా అన్ని మనం అంత నోటెడ్ అవ్వదు మైండ్ లో. బట్ నాకు ఎవ్రీ క్యారెక్టర్ గుర్తుంది. యాక్చువల్లీ సుధా గారి క్యారెక్టర్ కానీ, అతను ఊరికి పిలవాడు, అసలు ఫస్ట్ నుంచి కూడా ఒక ట్రాక్ అనేది ఆవిడకి ఇచ్చారు. లేదు మాకు ఇంత ఆస్తుందని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయింది మన 7 బజీ బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా. యాక్చువల్లీ సోనియా అగర్వాల్ గారి క్యారెక్టర్ అయితే నేను లిటరల్ గా షాక్డ్ అసలు నేను అసలుకి. సో ఎవ్రీ క్యారెక్టర్ అదే ఒకటి కాదు, తను హీరోయిన్ కూడా లాస్ట్ లో మళ్ళీ ఆ చేంజ్ అయిపోవడం కానీ, అప్పటి వరకు ఉన్నది మళ్ళీ నెక్స్ట్ లోపలికి వెళ్ళడం, ఇదంతా అసలు ఎవ్రీథింగ్ నందు కానీ ఇట్లా అందరూ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లైక్ మనకి ఎక్కువ సైన్స్ ఫిక్షన్, కానీ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ అథెంటిక్ కైండ్ ఆఫ్ సైన్స్. ఇది కొంచెం ఒక ఫ్రాంకెన్స్టైన్ కైండ్ ఆఫ్ స్పేస్ లో కొంచెం ఒక కామిక్ బుక్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది. ఏదో రియలిజం లో రూటెడ్ అయిన సబ్జెక్ట్ ఏం కాదు ఇది. ఇట్స్ కొంచెం ఒక లీప్ ఆఫ్ ఫేత్ తీసుకోవాలి. బట్ ఐ మీన్ ఐ థాట్ ఇలాంటి సబ్జెక్ట్స్ మనం వెబ్ స్ట్రీమింగ్ స్పేస్ లోనే చేయగలుగుతాము, సినిమాలో చేయడం కష్టం. But I had a wild ride actually. It was each of my films. So like you can just see the filmography, like Avakai, Konte, Gods of Dharampuri, Moksha. Night 9 కి ఏమో స్టార్ట్ చేశాను. మొత్తం అయిపోయే వరకు cool. మొత్తం ఫినిష్ చేసాక we wanted to make a very ఏ ఎపిసోడ్ లో ఏమవుతుందో అని క్యూరియాసిటీ అనేది కంటిన్యూగా ఉంది. నైట్ అంతా పడుకోలేదు, చిల్ ఏదో ఫుడ్ తింటూ స్నాక్స్ తింటూ కంటిన్యూగానే. మళ్ళీ నేను వాష్రూమ్కి వెళ్ళకుండా పాస్ పెట్టలే. నాకు బాగా గుర్తు అనమాట, అది నైట్ టైం చూసాము. మళ్ళీ ఒక చిన్న పాయింట్ కూడా ఎక్కడైనా మిస్ అయితే కనెక్టివిటీ మిస్ అవుతుందేమో అని పాస్ పెట్టి వాష్రూమ్కి వెళ్ళొచ్చు. వెళ్ళలేదు, మళ్ళీ మీరు ఎవరు చూడొద్దు, మా బ్రదర్ గానే రాగు నేను వస్తాను అట్లా పాస్ పెట్టి మరి చూసిందంటే మోక్ష వెళ్ళండి. వెరీ గుడ్, చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది అది. అసలుకి ఎక్కడ అసలుకి ఎక్స్పెక్ట్ చేయకోకుండా ఉంది. వాళ్ళందరిని అక్కడ తీసుకురావడం, ఆ వరల్డ్ అనేది క్రియేట్ చేశారు కదా. నేను మర్చిపోయాను, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా షూట్ చేసాము. ఐ థింక్ ఇప్పటికీ ఇంకా తెలుగు సినిమాలు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఎవరు షూట్ చేయలేదు. మేమే ఐ థింక్ వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్. చాలా ఎగ్జాటిక్ ప్లేస్, ఎందుకంటే అలాంటి సముద్రంలో అలాంటి ఒక ఐలాండ్ ఎక్కడ దొరుకుతుంది? లక్కీగా మనకి అండమాన్ అండ్ నికోబార్ లో దొరికింది అనమాట. సో మోక్ష ఐలాండ్ లో అండమాన్ నికోబార్ లో చేశారన్నారు కదా, ఎన్ని డేస్ చేశారు అక్కడ? క్రూ మొత్తం వెళ్ళారా? మ్యాక్స్ అంతా సముద్రం నియర్ బైనే ఉంది కదా. అవునవును, అది క్రూ లేకుండా మనకి మోస్ట్లీ సెకండ్ యూనిట్ రిలేటెడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి, ఐలాండ్ చూపించడానికి
దాని గురించి వెళ్ళాం మేము. కాస్ట్ అండ్ క్రూతో ఎక్కువ మేము కూర్గ్లో ఇంకా గోవాలో చేసాం అనమాట. సో యా, అంటే ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ వెన్ యూ సే అది ఆపకుండా మీరు చూసారు. దట్ వాస్ ద ఒరిజినల్ క్వాలిటీ దట్ ఐ లైక్డ్ ఇన్ ద ఫిలిం. అంటే ఒక నెవర్ బిఫోర్ సీన్ కైండ్ ఆఫ్ స్టోరీ, చాలా క్రేజీగా ఉంటుంది. ఎవరికైనా కథ గురించి చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? అది కొంచెం ఒక క్రేజీ, ఒక తాత ఉంటాడు, ఆయన అశుతోష్ రాణా ప్లే చేసిన క్యారెక్టర్, విశ్వక్సేన్ కదా క్యారెక్టర్, వాడు ఒక సైంటిస్ట్, వాడికి టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ వాడు యూజ్ చేయాలంటే వాడి ఫ్యామిలీ జెనెటిక్ కోడ్ అనేది కొంచెం ఆయనకి ఇట్స్ క్రిటికల్. సో దెర్ ఇస్ there is a comic book quality to the film. There is a kind of a, so that's what appeals to me. And I knew that, you know, making the film will be కొంచెం రిస్కీ అయి ఉంటుంది. ఇది కొంచెం ఒక సెన్స్ ఆఫ్ భయం కూడా. అంటే నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్లో ఒక చిన్న సెన్స్ ఆఫ్ ఫియర్ కూడా ఉండాలి. అంటే ఉండకపోతే మనం కొత్తగా ఏం చేస్తున్నాము. See, that's my thing. I think for me to see a viewer like you who is, you know, recollecting the film and, you know, saying how much they liked it or how much they enjoyed it, దాని గురించే కదా నేను చేసేది. అంటే ఒక డైరెక్టర్ కొనే సాటిస్ఫాక్షన్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ లోనే ఉంటుంది. అంటే మనకి అల్టిమేట్ గిఫ్ట్ అనేది ఇప్పుడు కూడా మీరు అంటారు కదా, కోంటే కోటి వర్కౌట్ కాలేదు, కానీ ఇప్పటికీ నాకు దానికి లిమిటెడ్ ఆడియన్స్ ఏదుందో, వాట్ దే కెన్ సీ ఇన్ ద ఫిల్మ్, వాట్ దే అండర్స్టూడ్ ఇన్ ద ఫిల్మ్, ఇప్పటికీ నాకు చెప్తూ ఉంటారు అనమాట. అండ్ దిస్ ఇస్ అల్టిమేట్లీ, ఇఫ్ సంబడి ఆస్క్స్ వాట్ ఇస్ ఇట్ దట్ మేక్స్ డైరెక్టింగ్ అండ్ టెలింగ్ స్టోరీస్ వాల్యుబుల్, ఇదే ఫీడ్బ్యాక్. మనకి కోర్టులో డబ్బులు ఇవ్వట్లేదు కానీ స్టోరీ చెప్పే అవకాశం ఎవరు ఇస్తున్నారు. అది కూడా సంథింగ్ వెరీ, యునో, ఆల్టర్నేటివ్, యునో, ఎవరు చేయలేనివి, లేకపోతే ఎవరు చేయలేనివి అన్నాను, కానీ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్. సో వాట్ ఎవర్, ఐ మీన్, సో కంటిన్యూషన్ లోనే ఇప్పుడు నేను ఇంకో సినిమా తీసాను. యాక్చువల్ గా సెకండ్ సిరీస్ కోసం కూడా మేము యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్. ప్రియానంద్ గారిని లాస్ట్ లో మీరు అలా చూపిస్తారు కదా, సో అలా వాయిస్ చేంజ్ చేసి ఇంకా అయిపోయింది, ఓకే ఫైన్, ఇంక ఇంతటితో క్లోజ్డ్ అనే టైంకి మీరు ఎలా ట్విస్ట్ ఇచ్చారు చూసారా అసలుకి మళ్ళీ ఆ టైంలో తను అలా ఉండడము, ప్రెగ్నెంట్, ఇలాంటివన్నీ అసలుకి ఎవ్రీ మూమెంట్ అలా మైండ్ లో ఉంది. యాక్చువల్గా దానిలో చేసిన అజయ్ గారితో కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. సో తను కూడా చెప్పాడు, యాక్చువల్గా మాకు చాలా బాగా అనిపించింది, అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, తనతో చేశాను. అండ్ నందు డెఫినెట్ గా ఇట్లానే నాకు ర్యాండమ్ గా దానిలో చేసిన వాళ్ళు ఎవరు కనిపించినా కూడా నేను సిరీస్ గురించి అడిగేదాన్ని. సో ఇప్పుడు సడన్ గా సిరీస్ వచ్చేటప్పటికి నేను చెప్తున్నాను, అజయ్ గారితో నేను చేశాను ఇంటర్వ్యూ ఒక 5 months బ్యాక్ ఏమో. సో తను కూడా చెప్పాడు, అసలు అది చాలా మాకు మంచి ప్రాజెక్టు, దానివల్ల చాలా హ్యాపీ వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నందు అను చేశాడు. ఇట్లా నాకు అసలు ఒక క్యారెక్టర్ ఎవరెవరు నాకు కనిపిస్తే మోక్ష ఐలాండ్ లో డెఫినెట్ గా వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తూ ఉండేదాన్ని, ఓ నిజంగా మీరు ఎక్కడ చేశారు అంటే చాలా టఫ్ అసలుకి, వాళ్ళు వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ తేజస్విని మనవాడు అసలు తన క్యారెక్టర్ అసలుకి అప్పుడు వరకు నాకు చేసిన తన క్యారెక్టర్స్ అన్ని ఒకటి, అండ్ ఎస్పెషల్లీ మోక్ష ఐలాండ్ లో తన క్యారెక్టర్ అంటే ఇప్పుడు నేను మేబీ చెప్పాలంటే ఒక ఆడియన్ రోల్ కన్నా కూడా ఒక వ్యూవర్ రోల్ కి వచ్చేసాను. అది సో అంటే ఇప్పటి వరకు మేము జస్ట్ దాని గురించి అడిగే వాళ్ళము, బట్ మీరు మోక్ష ఐలాండ్ అనే పట్టికి నేను ఒక ఆడియన్ రోల్ కి వచ్చేసా చెప్పాలంటే. సో దాంట్లో తేజస్వని మనవాడి క్యారెక్టర్ ఈజ్ వెరీ, తన యాక్టింగ్ కానీ లాస్ట్ లో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేసే టైం కానీ, అక్కడ ఒకళ్ళనొకళ్ళు ఎట్లా వాళ్ళని ప్రాప్ చేయాలి, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న లింక్స్ కానీ. సో తేజస్విని గురించి చెప్పాలి మీరు, ఆ క్యారెక్టర్ నాకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్, వన్ ఆఫ్ క్యారెక్టర్ యాక్చువల్లీ ఎవ్రీబడి, తేజస్వి, రోషన్, నందు, అందరూ ఫిజికలీ అగైన్ దే గేవ్ ఇన్ టు ద రోల్. ఎందుకంటే సైఫై అంతా ఓకే, కానీ ఇది ఒక సర్వైవల్ స్టోరీ కూడా. అండ్ అంత ఈజీ కాదండి. అంతే మనం షూట్ చేసే లొకేషన్స్ కానీ, పొద్దున అక్కడ వెళ్ళి క్రూతో వాళ్ళతో దే రన్నింగ్ అరౌండ్, దే ఆర్ బీయింగ్ చేస్డ్, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అవన్నీ చేయడం కొంచెం they really believed in me and they committed themselves to the role, completely committed themselves to the role. దూరిపోయారు అట్లా రోల్లో.
అంటే Teju is a great sport, so was Nandu. The entire cast really, the entire cast. See, వాళ్ళకి జనరల్ కంఫర్ట్స్ లేకుండే, వ్యానిటీ వ్యాన్లు, ఎయిర్ కండిషన్స్, లేకపోతే 5-star హోటల్స్ అలాంటి, ఎందుకంటే మేము షూట్ చేసిన రిమోట్ లొకేషన్స్లో. సో వాళ్ళకి కొంచెం ఆ డిస్కంఫర్ట్ లెవెల్లో తీసుకెళ్ళాము మేము. స్టోరీలో కూడా కావాల్సింది అదే, కొంచెం డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు యాక్టర్స్, అంటే క్యారెక్టర్స్. బట్ దే వర్ ఆల్ ఆఫ్ స్పోర్ట్ అండి. అంటే ఐ థింక్ 20 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కొంచెం ఒక ఫ్యామిలీలా అయిపోయారు యాక్చువల్లీ. రియల్ అంటే కథలో కూడా వాళ్ళ ఫ్యామిలీయే, కానీ రియల్ లైఫ్లో కొంచెం యూనో దే వర్ సమ్ నైస్ ఫ్రెండ్షిప్స్ ఫార్మ్ దేర్. యా, ఐ థింక్ మోక్షకి ఇంకా 2-3 years టైం ఇస్తే దాని గురించి ఇంకా అనాలిసిస్ ఇంకా బయటకు వస్తుంది. స్టిల్ కైండ్ ఆఫ్ ఫ్రెష్. రోషన్ గురించి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రీసెంట్ గా తను ఇట్స్ గ్రేట్ టు సీ హిమ్ మేకింగ్ అ బ్రేక్ త్రూ యాజ్ అన్ యాక్టర్. మోక్షలో చేసేటప్పుడు అతనికి దట్ వాజ్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్. సో అప్పుడే ఐ థింక్ యుఎస్లో యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చి హీ వాజ్ రియలీ అంటే చాలా ట్రిక్కీ క్యారెక్టర్, దాన్ని చాలా ప్రిపేర్ అయ్యి ఫిజికల్గా కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు రోల్ కోసం. చాలా వల్నరబిలిటీ తీసుకొని రావాలి, చాలా బిలీవబిలిటీ తీసుకొని రావాలి. వెరీ కమిటెడ్. ఐ మీన్ మెథడ్ యాక్టర్ యాక్చువల్లీ అతను. మెథడ్ యాక్టింగ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ యాక్టింగ్ వేర్ క్యారెక్టర్లో దూరాలంటే, క్యారెక్టర్లో లోపల వెళ్ళాలంటే దానికి ఉన్న ప్రిపరేషన్ స్టైలే వేరే ఉంటుంది. అంటే సో హీఈస్ లైక్ దట్, హీఈస్ అ మెథడ్ యాక్టర్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. సుధా గారు ఆఫ్ కోర్స్ ఇస్ అ లెజెండ్. షీ సినిమా కథలో కూడా షీఈస్ లైక్ అ కైండ్ ఆఫ్ మేట్రన్ కైండ్ ఆఫ్ ఫిగర్. మాకు కూడా ఒక మదర్ కైండ్ ఆఫ్ ఫిగరే షీ వాజ్. బట్ పాపం she had to go through a lot of physical discomfort, but she was so supportive. It is great. I mean, it's such a wide variety of actors that we were working with. సో ఇది ఫస్ట్ రోషన్ కి చెప్పేటప్పుడు అండ్ రాజు కనకల గారికి స్టోరీ చెప్పారా, సుమా గారికి చెప్పారా, తనే స్టోరీ విన్నాడా, ఎట్లా అది? తనే స్టోరీ విన్నాడు. Nobody else was involved. అంటే అప్పుడు ఫస్ట్ మూవీ కదా, అంటే చాలా జడ్జ్ చేసుకుంటూ I think ఉంటారు. I don't know because నేను యాక్చువల్లీ డైరెక్టర్ గా ఆన్ బోర్డ్ అయ్యేటప్పటికి Hotstar వాళ్ళు already had kind of signed him on. So I mean, I thought he was perfect for the role. He did a great job. యాక్చువల్ గా అది చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా వేరే వాళ్ళైతే ఎట్లా ఉంటుందో అన్న ఇది ఒక్కరు కూడా మిస్ అవ్వడానికి లేకుండా, అంటే వీళ్ళని రీప్లేస్ చేయాలా, ఆ యాక్టింగ్ అక్కడ నిజంగా ఉంటుందా, న్యాచురల్ గా అనిపించింది. ఇప్పటికే తేజస్విని కానీ, అంటే తేజస్విని ఇంపాక్ట్ నాకు చాలా బాగా లాస్ట్ లో నాకు అలా మైండ్ లో ఉండిపోయింది. తన మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, బట్ సడన్ గా అతని పేరు మర్చిపోయాను. మన పుష్పలో విలన్ గా చేస్తారు, నాకు కొంచెం నేమ్స్ మర్చిపోయాయి. ఇది ఉంది, పుష్పలో విలన్ గా చేస్తారు, తను ఒక చనిపోతారు, అతని క్యారెక్టరు అది కూడా చాలా యూనిక్ గా. ఒక మరి జోర్దార్ సుజాత గారు ఉన్నారు దాంట్లో, తన క్యారెక్టర్ నాకు ఎవ్రీ క్యారెక్టర్ అసలు వాళ్ళ ఇంకా కొన్ని పేర్లు కూడా గుర్తుండో లేదేమో, కానీ ఆ క్యారెక్టర్ నాకు అలా రికగ్నైజ్ అయిపోయింది. అంటే ఒక ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన ఫ్యామిలీ, వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎలాగా ఆలోచిస్తారు, వాళ్ళు దీనికోసం ఎందుకు వచ్చారు, ఇట్లా మొత్తము. అది కూడా కాదు, మొత్తం వెళ్ళిపోతున్నప్పుడు లాస్ట్ లో ఒకడు వచ్చి లేదు నేను కూడా ఉన్నాను అని వాడు ఎత్తుక్కుంటూ వచ్చినట్లు, ఏదో నిజంగానే వాడు డై అవడానికి ఎత్తుక్కుంటూ వచ్చినట్లు నేను కూడా ఉన్నాను అని చెప్పేసి లాస్ట్ లో యాడ్ అవ్వడము. అలా ఎవ్రీ సీన్ నాకు అసలు అలా మోక్షాలు. అంటే మేబీ మీరు అన్నారు కదా, మేబీ డిఫరెంట్ గా ఉన్నప్పుడే ఆడియన్స్ అలా చూస్తారేమో అంటారేమో. సో నాకు ఇక్కడ కనెక్టివిటీ అంటే నెక్స్ట్ సీన్ ఏంటి అనే ఒక ఇది కూడా ఎక్కడ నాకైతే గెస్సింగ్ కూడా నాకు ఎక్కడ కనిపించింది. చిన్న స్పాయిలర్ కూడా లేదు బేసిక్ గా. సో ఏది అనుకుంటే దానికంతా డిఫరెంట్ లేదు అసలుకి లేదు. ఈ సీన్ లో నెక్స్ట్ వీళ్ళు ఏమన్నా అవుతుంది అనుకుంటే లేదు, వాళ్ళకేం అవ్వట్లా. సో అలా గెస్ కూడా నేను చాలా చేశాను చూసేటప్పుడు. ఎక్కడైనా మిస్ అయితే కనుక ఫార్వర్డ్కి వెళ్ళము, బ్యాక్వర్డ్కి వెళ్ళము, ఎక్కడైనా నాకు చిన్న కనెక్టివిటీ మిస్ అయింది అనిపించినా కూడా నేను కొన్ని సీన్లు బ్యాక్వర్డ్కి వెళ్ళి కూడా చూసాను. ఏది లోపలికి వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ జెనెటిక్ ది ఎట్లా కనెక్ట్ అయింది ఏంటి అనేది మళ్ళీ నేను ఇంకొకసారి
ఒకసారి ఇది కరెక్టేనా ఇది కరెక్టేనా ఎట్లా అంటే అసలుకి వేరే చిన్న ఫోన్ వచ్చినా కూడా చూడలేదు, వితౌట్ సెల్ ఫోన్ చూసిన సిరీస్ అని చెప్పొచ్చు మీ. సో నాకు అది చాలా బాగా నచ్చింది. సో ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ సెకండ్ సిరీస్ గురించి. బట్ నెక్స్ట్ మీది ఏదో సినిమా వస్తుంది అంటున్నారు కాబట్టి ఇంకా మేబీ ఇంకా దాంట్లో ఇంకెంత వెరైటీ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉందో, వెరైటీ షేడ్స్ ఉన్నాయో. అది కూడా కొత్త ప్రయత్నమే. ఓకే, యా, సూపర్. ఇన్ఫర్మేషన్. యా, బట్ I'll come back to you in like డెఫినెట్ గా మీరు ఆ టైంలో మాత్రం రావాలి. అండ్ మేము విత్ మీ యాక్టర్స్ తో రావాలి. వాళ్ళని అడుగుతాం యాక్చువల్ గా, అనీష్ గారు ఎట్లా డైరెక్షన్ చేస్తారు, మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తారా, లేదా ఇప్పుడు అడవిశేషు గారు లాగా అంటే ఐ మీన్ ఇలానే డైలాగ్ డెలివరీ అవ్వాలంటారా, లేదు తరుణ్ భాస్కర్ స్టైల్ అంటే లేదు ఫ్రీ చేసేసిన తర్వాత తనకు కావాల్సింది తీసుకోవడం, ఇలా మీదే స్టైల్ ఏంటనేది మీరు రేపు మీ యాక్టర్స్ అడగాలి. సో అంటే నేను విన్నాను మీ స్టడీస్ ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో చేద్దామని సైడ్ వచ్చారు. ఏంటి సార్ మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? బిఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్, నిజాం కాలేజ్. ఓకే. సో ఫస్ట్ ఇయర్ నేను అంటే కాలేజ్ చేరిందే కొంచెం సివిల్ సర్వీసెస్ చేద్దామని ఆ ఆలోచనతోనే. కానీ అది 1 year వరకు కొంచెం గట్టిగానే సీరియస్ గానే ఉన్నా దాని గురించి. కానీ సెకండ్ ఇయర్ నుంచి అసలు అంటే మా నిజాం కాలేజ్ చుట్టూ అసలు సంతోష్, సప్న, రామకృష్ణ, 35, 70mm, సూర్య, అసలు మైండ్ అసలు కంప్లీట్లీ సినిమా మీద వెళ్ళిపోయింది. అసలు కాలేజ్కి రావడమే మానేశాను. అంటే కాలేజ్కి వచ్చేవాడిని కానీ అటెండెన్స్ ఇచ్చి ఇంకా మార్నింగ్ షో చూసి మళ్ళీ లంచ్ టైంకి వచ్చి ఫ్రెండ్స్తో మీట్ అయ్యి నోట్స్ అవన్నీ రాసుకుని మళ్ళీ మ్యాట్నీకి వెళ్ళి. సో నా లైఫ్, నా జీవితం లాస్ట్ 2 years ఆఫ్ కాలేజ్ అయితే మొత్తం సినిమా థియేటర్లే. డైలీ కంపల్సరీ ఒక సినిమా చూసేవాళ్ళ? కంపల్సరీ అట్లీస్ట్ ఒక 2 సినిమాలు చూసేవాళ్ళు. అట్లీస్ట్ 2 మూవీస్. 4 షోలు చూసే రోజులు కూడా ఉన్నాయి. యా, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఈవినింగ్. అంటే పిచ్చోడ్ అయిపోయాను నేను ఆ 2 years. ఇంకా నేను సినిమా అంటే కాలేజ్లో సివిల్స్ అదంతా ఏదో మైండ్ అసలు సెట్ అవ్వలేదు నాకు. ఇది సెట్ కాదు మళ్ళీ ఏంటి. స్కూల్లో ఆల్రెడీ థియేటర్ అవన్నీ చాలా చేసేవాడిని నేను. రవీంద్ర భారతిలో స్కూల్ ప్లేస్ చాలా చేశాను. సో థియేటర్ అండ్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండే అండ్ ఆ ఫ్యాసినేషన్ కూడా ఉండే అనమాట. సో కాలేజ్ కొన్ని అట్మాస్ఫియర్కి కాలేజ్ కన్నా దూరం, అసలు క్లాస్ రూమ్ కాదు థియేటర్ హాలే బెటర్ అని వెళ్ళిపోయేవాడిని. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ బేసిక్లీ అయింది. సో గ్రాడ్యుయేషన్ టైంకి ఇంకా గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే, ఇన్ఫ్యాక్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యే ముందే నేను ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను అసిస్టెంట్ డైరెక్టర్గా. పర్సనల్ లైఫ్కి వస్తే కనుక మ్యారేజ్ లైఫ్ కానీ వీటి ఏదో మీ ఒపీనియన్ ఏంటి అసలుకి? మ్యారేజ్ గురించి ఒపీనియనా? కొంతమందికి బాగుంటుంది అది, కొంతమందికి బాగా సెట్ అవుతుంది. అండ్ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చాలా మంది ఆర్ హ్యాపీలీ మ్యారీడ్. దట్స్ మై ఒపీనియన్. ఐ థింక్ చాలా మందికి సెట్ అవుతుంది. బట్ యా, నాట్ ఫర్ మీ అండి. ఇట్ వాజ్ నెవర్ మై నాట్ ఫర్ మీ. ఎందుకు అంటే బ్రేకప్స్ ఏమైనా ఉన్నాయి అసలు మీ లైఫ్ లో? మామూలుగానే ప్రతి గై లాగా బ్రేకప్స్ ఉన్నాయి కాదు, నథింగ్ అంత మేజర్. అంటే అది కారణం అది రీజన్ ఏం కాదు. అంటే మ్యారేజ్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ వేర్ యూ హ్యావ్ టు హ్యావ్ where you're taking on more responsibility, especially the happiness and state of mind of your spouse and dankunne baggage. And I cherish my freedom too much to give it away on this concept of marriage, so marriage is a concept for me. Nakunne mentality ki nakunne sort of I feel like it's something I can't give up my individual freedom. అంటే ఫ్రీడమ్ పోతుందని పెళ్లి చేసుకోవట్లేదు అంటారా? Actually that's one of the reasons. ఇంకోటి ఏంటంటే నాకు అది ఏదో చేయాలి లేకపోతే టైం అయింది అది అంటే ఇట్స్ సంథింగ్ దట్ యూ నీడ్ టు డూ అని అనిపించలేదు నాకు. మీ ఫ్యామిలీ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు? ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. యాక్చువల్లీ దే ఆర్ వెరీ ఐ థింక్ వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఐఎమ్ స్లైట్లీ లిటిల్ ఆల్టర్నేటివ్ విత్ మై చాయిస్ ఆఫ్ లైఫ్ ఆర్ లైఫ్ స్టైల్ కానీ ప్రొఫెషన్ కానీ. సో ఐ థింక్ ఎనీ పేరెంట్ as long as they know that you are happy, they let you be. So
ఐ మీన్ అలా కాకుండా నాకు ఒక మంచి పార్ట్నర్ ఉన్నారు. ఐ హ్యావ్ అ లవ్లీ గర్ల్ ఫ్రెండ్, వీ హ్యావ్ అ గ్రేట్ రిలేషన్షిప్, బట్ we don't want to be married and we are just happy just the way it is. So Just as a living relationship. yeah, it's just, yeah, it's that baggage of, you know, marriage అని చాలా సీరియస్ గా అనిపిస్తుంది నాకు అది. But this is simpler, life is simpler without that. హ్యాపీ. Yeah. సో అంటే మీ రిలేషన్స్ లో కానీ అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇట్లా అన్ని అటెండ్ అవుతున్నప్పుడు ఎవరు అడగరా అంటే అనీష్ గారు మ్యారేజ్ ఎప్పుడని కానీ ఇట్లా ఎవరు మిమ్మల్ని అడగరా? అడిగితే కూడా నవ్వుతూ అడుగుతారు, ఎందుకంటే ఇప్పుడు అంటే లక్కలీ we are living in slightly different times. People understand that, you know, people make different choices with their life, you know. అలా అని నేను మ్యారేజ్ తప్పు లేకపోతే ఎవరు చేయకూడదని అనట్లేదు. కొంతమందికి న్యాచురల్గా సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. అండ్ చాలా మంది హ్యాపీగా కూడా ఉన్నారు. నా చుట్టే కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అంటే నా ఫ్రెండ్స్. సో ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్, యూనో, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఎవర్ నాకు అనిపించలేదు ఎప్పుడు అరే చేయాలి, ఇది కూడా చేయాలి అంటే. లైఫ్ మొత్తం నేను ఎక్కడ కూడా కొన్ని అజంప్షన్స్ ఉంటాయి కదా, అంటే కాలేజ్, డిగ్రీ తర్వాత జాబ్, అలాంటి కొన్ని టిక్ బాక్సెస్ ఉంటాయి కదా. నాకు అలాంటి మైండ్ సెట్ ఎప్పుడు లేకుండే. ఐ హావ్ ఆల్వేస్ బీన్ సంబడి హూస్ ఫాలోడ్ మై హార్ట్ అండ్, యు నో, ఫాలోడ్ మై ఇన్నర్ కాలింగ్. అండ్ but I think it's wonderful if you find somebody that you are in love with. It's wonderful to have a relationship. It's wonderful to nurture a relationship. I think it's great for your mental health and your emotional happiness, and it's wonderful to share your life with somebody. Adanta important, and it's good, you know, there's nothing wrong with it. So it's just that marriage మాత్రమే లేదు లైఫ్ లో, అంతే. సో మిగతా అంతా కామన్ అంటే ఎవ్రీ ఎమోషన్. సో మీ గర్ల్ ఫ్రెండ్ అన్నారు కదా, అంటే ఇండస్ట్రీనా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ పర్సన్? not from the industry. ఓకే, ఐ థింక్ యువర్ ఓకే ప్రొఫెషన్ కాదు కాబట్టి మేబీ హ్యాపీ. ఎవరికి సేమ్ అందుకే నేను ఇట్ సైడ్ కూడా ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ you don't want to be with a partner who's also talking about the same things, I think. Yes. I don't know, but that doesn't mean that అదే కరెక్ట్ అని కాదు. చాలా మంది are happy like that, but I think నాకైతే it's better to have somebody who has something very different from what you're doing, and it just makes the relationship more interesting. సో నేను ఎక్కడో విన్నాను, మీ ఇంట్లో అందరూ సాటర్డే వచ్చింది అంటే కనుక మీ ఫాదర్ ఒక కేరళ మూవీస్ అండ్ మీరేమో బాలీవుడ్ మూవీస్. చిన్నప్పుడు మనకి VCRs అండ్ VHS టేప్స్ అన్ని ఉండే, వీడియో రెంటల్ షాప్స్ ఉండే కదా. సో మా ఫాదర్ he's more Malayali than all of us. So ఆయనకి మలయాళం సినిమాలు చాలా ఇష్టం. అమ్మ ఏమో ఇక్కడే పుట్టి పెరిగింది, సో ఆమెకి హిందీ సినిమాలు ఇంకా ఎక్కువ ఇష్టం. నేనేమో, యూనో, అట్ దట్ జనరేషన్ ఆ టైంకి అమెరికన్ ఫిల్మ్స్, హాలీవుడ్ ఫిల్మ్స్ ఇష్టం. సో అదే మామూలుగా వీడియో కెసెట్ షాప్కి వెళ్ళేటప్పుడు ఒక మలయాళం ఫిల్మ్, ఒక హిందీ ఫిల్మ్ అండ్ ఎక్కువ ఇంగ్లీష్ ఫిల్మ్ రెంట్ చేసేవాళ్ళం అనమాట. సో వీకెండ్ మొత్తం 3 languages లో మనం అందరూ కలిసి చూసేవాళ్ళం సినిమాలు. సో దట్ వాజ్ అ స్లైట్లీ ఆల్టర్నేటివ్ కైండ్ ఆఫ్ అన్ అప్బ్రింగింగ్ అండ్ స్లైట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్. మేబీ మీకు అలా అన్ని మూవీస్ చూడడం వల్ల మేబీ మీ థాట్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. మేబీ ఎందుకంటే మేబీ ఒక మూవీస్ చూస్తూ పెరిగితే ఒకలా ఉంటుంది. మేబీ మీరు ఇంగ్లీష్ మూవీలోని సమ్ ఫ్యాంటసీని, మలయాళం మూవీలోని కొన్ని ఫ్లేవర్స్ ని, ఇట్లా అన్ని ఒక్కొక్కటి హిందీ మూవీలోని కొన్ని. మీరు చెప్పింది కరెక్ట్. యాక్చువల్లీ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ సినిమా వాజ్ వెరీ వైడ్. You know, it was so yes, I think definitely ga naaku oka filmmaker ga adi ekkado, you know, ala undipoyindi maybe, you know. So yeah, అంటే మనం సైకానలైజ్ చేస్తే చాలా చేయొచ్చు. అంటే స్కూల్లో ఫ్రెండ్స్ కానీ, మన చదివిన పుస్తకాలు కానీ, మన చదివిన కామిక్ బుక్స్ కానీ, నావెల్స్ కానీ, కల్చర్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ, యువర్ లైఫ్ గ్రోయింగ్ అప్, యువర్ చైల్డ్హుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ. Everything really influences you. The decade that you grew up in, the friendships that you form, the experiences that you have in your life, and the cinema that triggers a certain emotion in you. So all these are, you know, life experiences and cultural touchstones. Prati
అందరికీ ఉంటుంది. ఇండివిజువల్ ఎవరు ఇండివిజువల్ సో నాకు కూడా అట్లా ఒక కిచిడి లాగా వచ్చింది. బట్ ఫైనల్లీ ఐటమ్ బాగుంటే చాలు. సో డెఫినెట్ గా మీరు చెప్పండి, మీరు ఫేవరెట్ ఫుడ్ అన్నారు, మీకు ఇష్టమైన ఫుడ్స్ అంటే ఎక్కువ కేరళ సైడ్ ఫుడ్స్ తింటారా, హైదరాబాద్ ఈ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడతారు? చాలా అంటే నాకు ఫుడ్ బై డిఫాల్ట్ ఇష్టం, అది ఎక్కడి నుంచే అవ్వచ్చు. అంటే మనకి మంచి తెలంగాణ మటన్ కర్రీ అవ్వచ్చు, ఆంధ్ర సైడ్ పచ్చడిళ్ళు, లేకపోతే అన్నం పప్పు, లేకపోతే ఇటు సైడ్ మన బిర్యానీ, లేకపోతే మన కేరళ సైడ్ లో అప్పం, చికెన్ స్టూ, అన్నీ చాలా ఇష్టం. బట్ కేరళ ఫుడ్ ఎక్కువ కొంచెం, అంటే ఆ ఊరు వాసన, కొంచెం ఆ ఎమోషన్ కొంచెం ట్రిగర్ కొంచెం వేరే ఉంటుంది. మా అమ్మమ్మ గారు కొంచెం గుర్తు వస్తుంటారు ఆ ఫుడ్ తింటే. మా కేరళ ఉన్న ఇల్లు అవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి కేరళ ఫుడ్ తినేటప్పుడు. బట్ ఐఎమ్ ఫుడీ, లైక్ అన్న ఆల్ రౌండ్ ఫుడీ. నాకు ఫుడ్ అన్ని రకాలు ఇష్టం, అన్ని వెరైటీస్ ఇష్టం. అసలు వెళ్తుంటారా సార్ కేరళ ఇప్పుడు కూడా? ఇయర్లీ వన్స్ అట్లీస్ట్. కానీ ప్లేస్ లొకేషన్స్ అన్ని బాగుంటాయి కదా. సో కేరళ అనగానే మాకు గుర్తొచ్చేది కోకోనట్ ఆయిల్. సో సీరియస్ గానే చాలా మందికి నచ్చదు యాక్చువల్లీ అది. ఫుడ్ కూడా అట్లాగే తయారు చేస్తారు కదా, నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టం. సో అక్కడ కేరళ ఫుడ్ అంటే స్పైసెస్ తక్కువ ఉంటుందా అసలు? ఎక్కువ స్పైసీ ఉండదు. మోర్ ఆ ఫ్లేవర్స్ వేరే ఉంటాయి. స్పైసెస్ కొంచెం మన సైడ్ వాడే స్పైసెస్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ దాని అన్నిటికన్నా కోకోనట్ అనే కొంచెం ఒక మిక్స్ ఉంటుంది. సో ఇట్స్ డిఫరెంట్ ఫ్లేవర్ ప్రొఫైల్ ఆల్ టుగెదర్. సో అంటే అక్కడ వాళ్ళ హెయిర్ కూడా సేమ్, మీకు మేబీ జెనెటిక్ ఏమో మేబీ తెలియదు, హెయిర్ కూడా కేరళ వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది. సో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటుండే ఆ టైంలో, కేరళ వాళ్ళు ఎంత లాంగ్ హెయిర్ ఉంటుందంటే ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళ హెయిర్ ఇప్పటికీ అసలుకి హెయిర్ ఫాల్ అవ్వదు సరిగ్గా. మేబీ ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఏమో మరి. మేబీ మేము ఇలా సరదాగా అంటుంటాం, బేసిక్ గా మేము కోకోనట్ ఆయిల్ హెయిర్ కి యూజ్ చేస్తాం, మీరు పొట్లో కూడా తినేస్తారా? సో అందుకని మేబీ అక్కడ ఉన్న వాతావరణం ఆర్ హ్యూమిడిటీ, హూ నోస్. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏ టైంలో అయినా మంచి చిల్అవుట్ అవ్వాలి అంటే మీ గ్యాంగ్ అంటే ఎవరు ఉన్నారు? అంటే ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు, ఫ్రీ బడీ అంటే? చాలా మంది ఉన్నారండి యాక్చువల్లీ. నేను ఇప్పుడు ఒకరినే గుర్తు పెట్టుకుంటే వాళ్ళు కోపం వాళ్ళు ఫీల్ అవుతారు. సో చాలా మంది, అంటే నా డైరెక్షన్ టీం వాళ్ళు, లేకపోతే నా సినిమాటోగ్రాఫర్స్ కానీ, నా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అంటే మిడ్ నైట్ 2 o'clock కూడా ఎవరికి కాల్ చేయండి. లేదు, నేను కొంచెం యాక్చువల్ గా నేను అంత సోషల్ పర్సన్ కూడా కాదు. అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ బిట్ ఆఫ్ లోనర్. ఉండేది తార్నాకాలో, సబర్బ్స్ లో, ఒంటరిగా ఉండడం ఇష్టం. మీరు ఇందాకే అంటే చెప్పాను కదా, నాకు ఐఎమ్ సంబడి హూ ప్రిఫర్స్ సాలిట్యూడ్. నేను నా నెట్ఫ్లిక్స్ ఏదైనా ఉంటే, లేకపోతే మంచి పుస్తకం ఏదైనా ఉంటే అది చాలు నాకు యాక్చువల్లీ. నేను లోన్లీగా అట్లా ఫీల్ అవ్వను నేను అంటే. బట్ దట్ ఐ లవ్ హ్యావింగ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ 2 o'clock కావాలంటే నేను కార్ వేసుకుని అలా డ్రైవ్కి వెళ్తాను. ఇండస్ట్రీలో బెస్ట్ బడీ అంటే నోన్ పర్సన్ ఎవరో? ఓకే, ఐ విల్ పిక్ సంబడి. ఇప్పుడు మీరు పిక్ చేయాలని ఫోర్స్ చేస్తున్నారు. నా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ ఫిదా సినిమా చేశారు. అంతకుముందు నా కోంటే కోటి అంత చేశారు. హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మన శేఖర్ కమలా గారు మూవీస్ లో ఇప్పుడు కూడా ఇంకా మీరు ఏమైనా డైరెక్షన్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటారా? హెల్ప్ ఉంటుందా రైటింగ్స్ లో కానీ? లేదండి, ఐఎమ్ లైక్ ప్రిటీ మచ్ ఫిదా తర్వాత ఐ వాజ్ కొంచెం నా మీదే కొంచెం ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ మై ఓన్ ప్రాజెక్ట్స్. సో నాకు అట్లీస్ట్ త్రూ అవుట్ మొత్తం మీద నాకు అట్లీస్ట్ ఒక డైలాగ్ కూడా చెప్పలేదు మీరు. మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఒకటి చెప్తే బాగుంది. దిస్ వాజ్ అ గ్రేట్ ఇంటర్వ్యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇది మూవీలో డైలాగ్ లేదు సార్, ఉంది, అది సీన్ కట్ చేశారు. ఏదైనా ఇప్పుడు డైలాగ్ గుర్తొస్తే నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను, అది మీరు ప్లే చేయండి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో ఎంత ప్రెషర్ లో అందరూ ఇట్లా చూసి నవ్వుతున్నారు. చాలా మొహమాటం అండి. కాదు, బట్
థ్యాంక్స్ అలాట్. సారీ దిస్ వాజ్ లవ్లీ చాట్. ఇది నా రాబోయే సినిమాలో డైలాగ్ యాక్చువల్లీ. రిష్తే మే హమ్ తుమారే బాప్ లగ్తే నామ్ హై షహన్షా అని అమితాబ్ గారి సినిమా నుంచి ఒక డైలాగ్. ఐ హోప్ యు హ్యాపీ. వదిలేస్తారా? ఎట్లా అంటే స్కూల్లో ఒక్కలేసి అని చెప్తే వదిలేస్తారా నన్ను? బెల్ కూడా కొట్టేస్తానండి. బట్ థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. ఇట్ వాస్ ఫన్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ నెక్స్ట్ డెఫినెట్ గా మీ మూవీ కోసం నేనైతే మీరు ఈ విషయం చెప్పంగానే నేనంతా థాట్ ప్రాసెస్ అంతా నెక్స్ట్ మూవీలో ఇంకేం పెడుతున్నారు అని ఇట్లా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నేను అది ఒక 2 months లో 3 months లో కలుద్దాం. గెట్ బ్యాక్ రావాలి విత్ టీమ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇదండి ఈరోజు పాడ్కాస్ట్. ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్ చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మీ